ఇంట్లోనే దొంగని పెట్టుకుని ఆ మాత్రం జాగ్రత్తగా ఉండవని ఎలా అనుకున్నావు? ఖాళీ బాక్సులు వీడెత్తుకొస్తే చీరలున్నాయనుకుని తగలబెట్టేసి తెగ సంతోషపడిపోతున్నావు. అయినా ఇంత చదువుకుని ఇన్ని తెలివితేటలుండి అక్షరం ముక్క కూడా రాని నీ చేతుల్లో ఎలా మోసపోతావు అనుకున్నావే? కరెంటు పోయినప్పుడే అర్థమైంది ఇలాంటి పిచ్చి పనులేవో చేస్తావని. అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో, ఈసారి నిన్ను తగలెట్టేస్తాను. ఏమనుకున్నావు? అయినా పదే నీ చేతుల్లో మోసపోతావని ఎలా అనుకున్నావే? నువ్వు చేసిన కుట్రకి మా మావయ్య తలదించుకుని మా కుటుంబం మొత్తం మనశ్శాంతికి దూరం కావాల్సొచ్చింది. ఇప్పుడు నువ్వు తలదించుకుని ఇంట్లోంచి బయటికి పోయేలా చేస్తాను. అదంతా నువ్వు గెలిచినప్పుడు గదే. ఇంకా మిగిలింది కొన్ని గంటలే. ఈ కొన్ని గంటల్లో నువ్వెట్లా సీరలు అమ్ముతావో, గా 3.5 లక్షలు ఎట్లా సంపాదిస్తావో నేను చూస్తా. రా. ఎలా అమ్ముతానో చూస్తానన్నావు కదే, రా చూద్దువుగాని. నీ కళ్ళెదురుగానే అమ్ముతాను. మళ్ళా దీనెందుకు లాక్కొచ్చిన మృదులా? ఇప్పుడే మేడం గారు పెద్ద ఘనకార్యం చేశారులే. కరెంటు తీసేసి మన శారీస్ ని తగలబెట్టేద్దాం అనుకున్నారు. కానీ చీరలున్న బాక్స్ అనుకుని ఖాళీ బాక్సులు తీసుకెళ్లి తగలబెట్టేశారు. నువ్వసలు మనిషివేనా? ఈయన్నే చంపినా పాపం లేదు. నిన్ను ఆగు. అసలేందత్తా ఇది? దీన్ని ఇట్లనే వదిలేస్తే ఇంకా ఏమైనా చేస్తుంది. ఇంకే చేస్తుంది మానసి. మనం గెలుస్తుంటే చూడ్డం తప్ప. ఏయ్, చూస్తానన్నావు కదా మా గెలుపుని, చూడు. చూస్తనే పందెం కాసి పక్కోళ్ళు ఓడిపోవడం పక్కనే ఉండి చూస్తా ఉంటే బా ఆ మజానే వేరు. ఇక్కడే కూర్చొని చూస్తానే ఎట్లా గెలుస్తావో గెలవ్వే. మధుగారు, గౌరవ్, మన వర్క్ కంటిన్యూ చేద్దాం. అలాగే వదినా. ఇంకొక చీర ఉంది వదినా. ఒక్కటే ఉందా? ఇంకా అమౌంట్ ఎంత కావాలి మనకి? ఇంకా 40,000 కావాలి వదినా. ఇంకా అరగంటే టైం ఉంది. ఒక్క చీరతో 40,000 సంపాదించాలి. ఒక్క చీరతో 40,000 సంపాదించాలి. టెన్షన్ అవ్వద్దు మానసి. ఇప్పటి వరకు ప్రయత్నించారు కదా, అంతే కూల్గా కాన్ఫిడెంట్గా ప్రయత్నించండి, అయిపోతుంది.
ఏందైపోయేది? అర్ధ గంటలో ఒక్క సీర 40 ఏళ్ళకి. హ, ఆ దేవుడే దిగొచ్చినా అమ్మలేడు. ఎంత ఏలం వేసినా గా సీర 20-25 కన్నా ఎక్కువ పోదు. ఉన్న అర్ధ గంటలో ఇంకొక సీర నేనీకి కూడా కుదరదు. ఎట్లా అమ్ముతారు, ఎట్లా గెలుస్తారు? హా, ఏమన్నవే? నువ్వు చదువుకున్న దానివా, తెలివైన దానివా, అచ్చర ముక్క కూడా రాని నా దగ్గర ఎట్లా ఓడిపోతా నువ్వన్నావు గదా? గెలవ్వే. ఇప్పుడెట్లా గెలుస్తావో గెలిచి చూపించువే. వదిన, ఈ శారీకి ఆర్డర్ వస్తుంది. బుకింగ్ కన్ఫర్మ్ చేయనా? ఎంతొస్తుంది? 5,000, 10,000? హ, అంతకు మించి ఈ సీరకొచ్చే ఛాన్సే లే. నువ్వు బుక్ చేసినా ఓడేదే, బుక్ చేయకపోయినా ఓడేదే. ఓడేది మాత్రం ఓడేదే. కనకం, పిచ్చి పట్టిందా? అలా నవ్వుతున్నావు? పిచ్చి నాకు కాదు, ఇప్పుడు నీ పెండ్లానికి నీ కోడళ్ళకి పడుతుంది. ఓడాక ఎట్లాగూ బయటికి పోవాల్సిందేగా. తిన్నగా తీసుకుపోయి ఏ మెంటల్ హాస్పిటల్లోనో పడాయి. ఏంది ఏంది బాగుతున్నావు? నిన్ను తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. ఏమనుకున్నావా? మాన్సి, ఇది గొడవ పడే టైం కాదు. మనకింకా 20 నిమిషాల టైం ఉంది. బుకింగ్ రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. వదిలా, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఓకే చేస్తున్నాను. మధు గారు, ఒక నిమిషం. ఎంతమంది లైవ్లో ఉన్నారు మధు గారు? 20 మంది పైనే ఉన్నారు. 20 మందికి రిక్వెస్ట్ పంపిస్తున్నారు కదా? అవును, పంపిస్తున్నారు. కానీ అందరూ 20,000 అంటున్నారు కదా. మన టార్గెట్ ఎలా రీచ్ అవుతాం? మధు గారు, వెంటనే కాంపిటీషన్లో పెట్టండి. 20 మంది పైనే ఉన్నారంటే ఆ శారీకి కాంపిటీషన్ బాగానే ఉన్నట్టు. మినిమం ప్రైస్ 20,000 కాబట్టి సేల్స్లో మినిమం డబుల్ ప్రైస్ 40,000 వచ్చే ఛాన్స్ ఉంది. సో మన టార్గెట్ రీచ్ అయిపోతాం. ఏం బుర్రనేనిది, ఆఖర్లో కూడా పట్టు వదలట్లేదు కదే. నువ్వు సూపర్ వదినా. ఇప్పుడు మనకి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. అనయ్య, డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్ పెడుతున్నావు అని అప్డేట్ చేయి. టైం లేదనయ్య, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 15 మినిట్సే ఉంది. ఇరవై 24,000. 30,000. ఓకే కదా? ఇంకొక 10,000 10 నిమిషాల్లో కావాలి. 33,000. 35.
ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. మధుగారు ఎవరో వీడియో కాల్ చేస్తున్నారు. ఎవరో చూడు మృదుల. వాగ్దేవి మేడం. అవును, మీరు ఆన్లైన్లో శారీస్ కాంపిటీషన్ పెట్టారు కదా, అందులో పార్టిసిపేట్ చేద్దామని కాల్ చేశాను. నా పాట ₹1,00,000, 1,00,000. ఆల్రెడీ మీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. మీరు కాంపిటీషన్ క్లోజ్ చేయొచ్చు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నో 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 నో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మీ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేద్దామని నేనే కాల్ చేశాను. మీరు కాల్ చేయడం మా అదృష్టం వాగ్దేవి గారు. మా గెలుపుకి ఓటమికి మధ్య ఒక్క 5 నిమిషాల తేడా. ఆల్మోస్ట్ ఓడిపోయాం అనుకున్నాం. ఇంతలో మీరు గెలుపు రూపంలో వచ్చారు. గెలుపెప్పుడు కష్టపడేవాళ్ల వెంటే ఉంటుంది బ్రాహ్మణి గారు. నేను మీ గురించి చాలా విన్నాను. నాకు మీలాగే గెలిచేవాళ్లన్నా, గెలుపు కోసం ప్రయత్నించేవాళ్లన్నా చాలా ఇష్టం. మంచి కొడుకు, చదువుకున్న తెలివైన నంబర్ 1 కోడలు. మీరు గెలవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎప్పుడు ఎక్కడ ఏం మొదలుపెట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యు మోస్ట్ వెల్కమ్. టోటల్ అమౌంట్ 10,60,000. మూడు రోజులు మీ కష్టం అత్తయ్య ఎక్కడికి పోలేదు. మనమే గెలిచాం. న్యాయం, ధర్మం మన పక్కనే ఉన్నాయని రుజువు చేయడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి అత్తయ్య? ఇంకా అన్నిట్లో గెలుపు మందేనమ్మా. మనల్ని ఇక ఎవ్వరు ఏమీ చేయలేరు. ఓయ్, ఏంది ఇంకా అట్లా చూస్తున్నావు? మా అత్త తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇప్పటికైనా అర్థమైందా? మా మృదుల తెలివితేటలేందో ఇప్పటికైనా అర్థమైందా? అసలు మా అత్తయ్య తలుచుకుంటే ఎప్పుడూ నీ బతుకు రోడ్డున పడుండేది. కాని నీకులాగా అన్యాయంగా ఏది చెయ్యదు మా అత్తయ్య.
అన్యాయంగా నువ్వు తీసుకున్న ప్రతిదీ న్యాయంగానే తీసుకుంటుంది. చాలా తక్కువ అంచనా వేశావు కదా. చదువురాని నీకే ఇన్ని తెలివితేటలుంటే చదువుకుని పెద్ద పెద్ద కంపెనీలు నడిపిన మా అమ్మకి మృదులకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. నువ్వు మా వాళ్ళతో పందెం కాసి ఎలా గెలుద్దాం అనుకున్నావు? ఏయ్, నువ్వు ఆడదానివే కదా, ఈ రాత్రి పూట పొమ్మరడం ఎందుకని వదిలేస్తున్నా. పొద్దున సూర్యుడు పొడిచి మేమందరం లేచేసరికల్లా నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. ఉన్నవే అనుకో, మనుషుల్ని పెట్టించి కొట్టించి మరీ బయటికి గెంటేస్తా. ఏయ్, కళ్ళు కనిపిట్లే? నీ కళ్ళేడికి పోయినాయే? కాకులు ఎత్తుకుపోయినాయా? అయినా ఏంది, నువ్వు వినే ఉన్నావు? పొద్దున్నే పొమ్మని చెప్పిన కదా. నా ఇంట్లోంచి నన్ను పొమ్మని చెప్పనీకి నువ్వెవరే? పందెంలో ఓడితే పోతురని చెప్పి ఇంకా నీ ఇల్లని కదలు పెడుతున్నవేందే? ఆ? మృదులా, బావా, మావయ్య, పిలుచుకోవే. గౌరవ్, పిలుచుకో. మృదులా. అయ్యో ఏమైంది? మాన్సి, ఏమైంది మాన్సి? ఏమైందా? చూసినవా దీన్ని? ఓడిపోతే బయటికి పోతురని చెప్పి ఇప్పుడేమో ఇది నా ఇల్లు, నన్ను పొమ్మనే హక్కు మీకేడదని పాయింట్లు మాట్లాడుతోంది. చూడు, ఏయ్ మళ్ళీ, మీ అక్కకి న్యాయం జరగాలి, న్యాయం కోసమే పోరాడుద్ది అని కబుర్లు చెప్పినావు కదా. ఇప్పుడు న్యాయంగా పందెం ఓడిపోయినందుకు ఇంట్లోంచి పోవాలి. పొమ్మని చెప్పు. కదలరేంది? అయినా మీరిట్లా మాటలతో చెప్తే కదిలేలా లేరు. మిమ్మల్ని మాన్సి ఆగు. ఆగు మృదులా. చూడు కనుకో, పందెం నువ్వే కాసావు. గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి అని కండిషన్లు పెట్టావు. 3 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి గెలిచి మా మాట మేము నిలబెట్టుకున్నాం. మరి నీ మాట మీద నువ్వు నిలబడి ఇంట్లో నుంచి బయటికి పోవాలి కదా, ఎందుకున్నావు? మాట్లాడవేంటి? చెప్పేది నీకు అర్థం కావడం లేదా? ఎవరైనా ఏదైనా మాట వరుస కంటే చాలు, చేసేంత వరకు వదిలిపెట్టవు కదా. నీ వరకు వచ్చేసరికి ఏమైంది మరి? అసలు రాత్రే పంపించాలన్నయ్య. ఆడది కదా, ఆ టైంలో ఏం పంపిస్తాం అనుకున్నాం. చూడు, అదే తప్పైపోయింది. మీరేం మాట్లాడరింది మావయ్య? హే, అలా చూస్తావేంటి? వాళ్ళు అంటుంది నిజమే కదా. ఈ పందెంలో వాళ్ళు ఓడిపోయి ఉంటే నువ్వు ఊరుకునేదానివా? ఇచ్చిన మాట మీద నిలబడేదానివా అయితే వెళ్ళిపోవాలి కనుక.
వెనక్కి తిరిగినా గదా అని వెళ్ళిపోతాననుకున్నారా? నేనెట్లా వెళ్తానే? నేనెల్లా ఏం చేస్తారు?